ఈ అమ్మాయి ఒక డాక్టర్. ఒకరోజు ఈమె పోస్ట్ మార్టం చేస్తూ ఉండగా ఈమె చేతివేలు కట్ అవుతుంది. అలాగే ఈమె రక్తం అక్కడ ఉన్న ఒక కుర్రాడి శవం మీద పడుతుంది. అప్పుడు ఈమె తన చేతికి అయిన గాయానికి బ్యాండేజ్ వేసుకుంటుంది. అయితే ఈ శవంపై ఉన్న రక్తాన్ని ఈ శవం పీచేసుకుంటుంది. ఇంతలో ఈ కుర్రాడి కుటుంబం వచ్చి శవాన్ని తీసుకెళ్లిపోతారు. ఇంతలో ఈ కుర్రాడి ఆత్మ అక్కడికి వస్తుంది. నేను ఎక్కడ ఉన్నా అని ఈ అమ్మాయిని అడుగుతాడు. అయితే ఈ వ్యక్తి తాను పోస్ట్ మార్టం చేసిన శవంలాగానే ఉన్నాడని ఈమె గుర్తిస్తుంది. అప్పుడు ఈ అమ్మాయి నువ్వు చనిపోయి చాలా సమయం అయింది అని అంటుంది. అయితే ఈ కుర్రాడు ఒక కోటీశ్వరుడు. ఇతడు అనుకోకుండా ఒక కారు యాక్సిడెంట్ వలన ప్రాణాలు కోల్పోతాడు. కాని ఇతడు చనిపోయాడని చెప్తున్న ఈమె మాటలు నమ్మడు. అప్పుడు ఈ అమ్మాయి కత్తి తీసుకుని ఇతడిని పొడవగా ఇతడికి అసలు నొప్పి రాదు. ఇంతలో ఈ అమ్మాయి అసిస్టెంట్ అక్కడికి వస్తుంది. అయితే గాల్లో చూస్తూ మాట్లాడుతున్న ఈ అమ్మాయిని చూసి భయంతో కేకలు వేస్తూ పారిపోతుంది. అప్పుడు ఈ అమ్మాయికి అర్థం అవుతుంది ఈ కుర్రాడి ఆత్మను చూసే శక్తి ఈమెకి మాత్రమే ఉందని. ఇంతలో ఈ కుర్రాడు న్యూస్ చూడగా తన అంత్యక్రియల గురించి సమాచారం వస్తుంది. దీనితో ఇతడు వెంటనే ఇంటికి బయలుదేరతాడు. కాని ఇతడు ఈ అమ్మాయి నుండి మీటర్ దూరం దాటి కదలలేకపోతాడు. ఎందుకంటే ఈమె ఆత్మలను కంట్రోల్ చేయగలదు. అప్పుడు ఈ కుర్రాడు ఈమెతో మనం అంత్యక్రియలు దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే నన్ను ఎవరో ప్లాన్ చేసి చంపారు, వాళ్లని కనిపెట్టాలి అని అంటాడు. ఇంతలో ఈ కుర్రాడి సవతి తల్లి తన కొడుకుతో ఇక్కడికి వచ్చి ఈ ఆస్తి అంతా లాక్కోవాలని చూస్తుంది. అప్పుడు అక్కడే ఆత్మగా ఉన్న ఈ కుర్రాడు ఎవరికీ కనపడడు కాబట్టి తన చెడ్డ తమ్ముడికి గుణపాఠం చెప్తాడు. ఇంతలో ఈ అమ్మాయి ఈ కుర్రాడి శవం కనపడట్లేదు అని గుర్తిస్తుంది. మరిన్ని స్టోరీలు రోజు చూడాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.